మీరు వాళ్ళ దగ్గర ఇబ్బడముబ్బడిగా డబ్బులు దండుకొని నిద్ర లేస్తే కవర్ తప్ప ఇంకొకటి తాకినటువంటి వాడు ఎస్ఐ. ఈరోజు నేను ఎస్పీ గారికి చెప్తున్నా, మీరు ఒక బహిరంగ విచారణ జరిపితే ఇతగాడి బాధితులు ఎంతమంది ఉన్నారో దాదాపుగా మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత క్యూ పెడతారో అంత క్యూ పెట్టి పోలీసు బందోబస్తు పెట్టాలి ఆ బాధితులందరినీ కంట్రోల్ చేయడానికి. అంతమంది బాధితులు ఉన్నారు పొదలకూరు పోలీస్ స్టేషన్లో. ఆ రోజు ఒక రైతుని బాధిత ఆ రోజు వీడియో చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొడితే మేము వెళ్ళి ఇది అన్యాయం అంటే ఒక డిఎస్పీ గారు వచ్చి మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే ఎస్పీ గారి మీద నమ్మకంతో మేము ఆ రోజు వదిలేసి నిరసన విరమించి వెళ్ళిపోతే ఆ రోజు మీరు పట్టించుకోలేదు కాబట్టే ఈరోజు ఏడుకొండలు అనేటువంటి వాడు ప్రాణాలు కోల్పోయాడు. కాబట్టి కనీసం మేము చెప్పినటువంటి వాటివి మీరు మీడియాకే అబద్ధాలు చెప్పి ఉండొచ్చు, వక్రీకరించి ఉండొచ్చు, కానీ మీ మనస్సాక్షికైనా నిజాలు తెలియాలి, వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీరు నిజం తెలిసి అబద్ధాలు చెప్తే మాకు అభ్యంతరంలే. అసలు మీకు నిజాలే తెలియలేదేమో, మీ కింద స్థాయి మిమ్మల్ని ఏమన్నా ఆ విధంగా అంటున్నారేమో. కాబట్టి మీరు స్వయంగా పర్యవేక్షించండి, స్వయంగా వాస్తవాలు తెలుసుకొని మీడియా ముందు మాట్లాడండి. ఒక జరిగినప్పుడు తప్పు జరిగినప్పుడు ఎస్ ఈ తప్పు జరిగింది, మా శాఖ ఈ తప్పు చేసింది, మేము విచారించి చర్యలు తీసుకుంటామంటే చాలా హుందాగా ఉండేది. అసలు జరగలేదన్నట్టుగా చిత్రీకరించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఎస్పీ గారు ఇప్పటికైనా సరే మేము 3 డిమాండ్లు నిన్న పెట్టాం. వాటిలో ఒకటి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే ఆ ఏడుకొండల హత్య చేయడానికి ఏడుకొండల లాకప్ డెత్ కారకులైనటువంటి ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాం. ₹1 కోటి ఎక్స్గ్రేషియా కుటుంబానికి ఇవ్వాలని చెప్పాం. 2 ఆడబిడ్డలు ఉన్నారా, పాపం ఏమీ చేయలేదు కాబట్టి ఆ 2 ఆడబిడ్డలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని చెప్పాం. సరే మీరు చర్యలు తీసుకుంటాం విచారించని చెప్పారు. మిగతా జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడతానన్నారు. సరే వాటికి సంబంధించినటువంటి దాంట్లో నిన్న మేము హైవే మీద కూడా నిరసన దీక్ష చేసాము. పోలీసులు ఈ జిల్లాలో ఉండేటువంటి పోలీసులను మొత్తం అక్కడికి దించి మొత్తం మమ్మల్ని అడ్డుకున్నారు. అంటే మేము ఏది నిరసన చేయకూడదు, మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, ఏది చేసినా సరే మేము అడ్డుకుంటాం, మీ గొంతు నొక్కేస్తాం, వాస్తవాలను బయటకు రానివన్నట్టుగా మీరు వ్యవహరించారు. కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారి నిజానిజాలు తెలుసుకొని మేము ఉన్నది 2 డిమాండ్. ఒకటి, ఎవరైతే దీంట్లో నిందితులుగా ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. రెండోది, ఆ కుటుంబానికి న్యాయం చేసేటువంటి విధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా మీరు జోక్యం చేసుకుని ప్రభుత్వానికి నివేదించి ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా, ఆ కుటుంబం భవిష్యత్తుకి ఇబ్బంది పడకుండా, ఆ భార్య బిడ్డలని కనీసం ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ సర్కారీ హత్యకి ప్రాయశ్చిత్తంగా ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దీని మీద మాకు ఒక స్పష్టత ఉంది. కాబట్టి ఇది 100కి 100 లాకప్ డెత్, దాంట్లో ఏమీ అనుమానం లేదు. కాబట్టి మీరు ఎంత మసిపూసి మారేడికాయ చేసేటువంటి ప్రయత్నం చేసిన ఎవరో చెప్పారు. నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది ఏంది? ప్రజల తలలే మీరు తీసేస్తూ ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చడం ఒక పెద్ద పనే. అది ఒక ప్రహసనం లాగా జరిగింది. ఉదయం 9 గంటలకు నేను వెళితే సాయంత్రం 6 గంటలకు నేను అక్కడ కూర్చుంటే దాదాపుగా ఒక మాజీ శాసనసభ్యుడిని, మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని 9 గంటల పాటు గూడూరు ఏరియా హాస్పిటల్లో కూర్చుంటే 9 గంటల నుంచి ప్రారంభిస్తామని చెప్పి 6:30కి పూర్తయిందని 7 గంటలకి బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు. ఆ వచ్చేటప్పుడు దారి పొడిగితా మమ్మల్ని కట్టడి చేయడం. కాబట్టి మీ పాపాలు కడుక్కోవడానికి, మీ తప్పులు మాసిపోతాయి, మీ తప్పులు ఏదో ఒక విధంగా తప్పించుకోవడానికి మీరు ఎన్ని రకాలైనటువంటి తంటాలు పడ్డారో నిన్న ప్రజలు చూశారు, సమాజం చూసింది. కాబట్టి ఒక దళితుడైనటువంటి వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి గౌరవం, మర్యాద ఇదా? అంటే ఒక దళితుడు ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఇష్టారాజ్యంగా పోలీసులు వాళ్ళని చంపేస్తే దాని మీద ఏమి జరిగిందనేటువంటి విచారణ లేకుండానే ఏకపక్షంగా ఇది లాకపచ్చ కాదు, అది వాస్తవం కాదు అని అంటే మేము లేవనెత్తినటువంటి సందేహాలకు మీరు సమాధానం చెప్పిన తర్వాతనే మీరు నిర్ధారించి ఇది లాకపచ్చ కాదు అని చెప్పాలి తప్ప అలా కాకుండా మీరు చెప్తే 3కి 3 మేము ఈరోజు లేవనెత్తినటువంటి అంశాల మీద జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ గారు వివరణ ఇవ్వనంత వరకు, వివరణ ఇస్తే మేము దానికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడతాం. వివరణ ఇవ్వలేకపోతే మాత్రం 100కి 100% మీద లాకప్ డెత్గా భావించి మీరు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్,
కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి, తిరుపతి హైవే రోడ్.